హాయ్ వ్యూవర్స్, ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి గోంగూర చికెన్ చేయమన్నారు మా వారు. అందుకోసం చేస్తున్నాను. ఇక్కడ కరీంనగర్లో కాల్చిన చికెన్ చాలా ఫేమస్, అది తీసుకొచ్చారు. ఇది చికెన్ తీసుకొని ఫస్ట్ బాగా కడుక్కోవాలి. నీసు వాసన పోవడానికి నిమ్మకాయ పిండి కడుక్కోవాలండి. 2 సార్లు అలా కడిగితే నీసు వాసన మొత్తం పోతుంది. కడిగిన దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా నూనె మీకు సరిపోయేంత వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం వేసి కలుపుకోవాలి. అల్లం కూడా వేసి కలిపి పెట్టుకున్నాను. ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. గోంగూర చికెన్కి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్: కేజీ చికెన్కి 2 కట్టల గోంగూర కడిగి పెట్టుకోవాలి, చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బండ పువ్వు, ఇలాచీ 2 బిర్యానీ ఆకు, సాజీరా. ఒక గిన్నె పెట్టుకొని అందులో సరిపడా నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత సాజీరా వేసి గోలిన తర్వాత పచ్చిమిర్చి, గోలిన తర్వాత ఉల్లిపాయలు, ఇవి ఎర్రగా గోలాలి. ఇందులోనే బండ పువ్వు, ఇలాచి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. పుదీనా కూడా వేసుకోవాలి ఇందులోనే. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. కొంచెం చికెన్ కలిపేటప్పుడు కూడా వేసుకోవాలి. 2 బగారా ఆకులు కూడా ఇందులోనే వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. మనకు వీలైతే వేసుకోవాలి, మీకు నచ్చితే ఆప్షన్ ఉంది. లేకుంటే మాకు వద్దు అని అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఎర్రగా గోలనివ్వాలండి. చికెన్ కలిపేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని మరి కొంచెం ఇందులో కూడా పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా గోలిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ వేసి ఒకసారి ఇట్లా పైది కిందికి పైకి వచ్చేలా క్లాత్తోని ఇట్లా వేయాలి. నేను వేసి చూపిస్తా. క్లాత్తోని గిన్నె పట్టుకొని అలా వేయాలండి, కలుపుకోకూడదు. వేసిన వెంటనే అలా కలపడం వల్ల చికెన్ అనేది ఇట్లా మెత్తగా అయినట్టు అవుతుంది.
ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మనం కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలండి. గోంగూర వేసుకున్న తర్వాత ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ఇలా గోంగూర మొత్తం ఇలా నల్లగా మారుతుంది. గోంగూరలో ఐరన్ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, సాల్ట్ అనేది చికెన్కి పడుతుంది. ఇప్పుడు కలుపుకోవాలండి. ఇలా ఆకు మొత్తం లోపలికి పోయేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా చికెన్ ఉడుకుతుంది. ఇందులో ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు, నూనె వేసి వేయించి పెట్టుకున్న పొడి అండి. ఇది మెంతి పొడి. కాకపోతే ఎందుకు ఇందులో చికెన్లో అనుకోకండి, ఇది వేస్తేనే బాగుంటుంది. గోంగూర వేసుకుంటున్నాం కదా, అందుకోసం. ఇది గరం మసాలా, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బండ పువ్వు ఇవన్నీ వేసి పొడి చేసి పెట్టుకున్నాను. మీకు సరిపడంత వేసుకోండి. ఇప్పుడు సరిపడేంత కారం. చికెన్ కదా, కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. మళ్ళీ ఇది గోంగూర కాబట్టి పులుపుకి ఇంకొంచెం కారం ఎక్కువనే పడుతుంది. ఎవరి టేస్ట్కు తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇలా వాటర్ అనేటి వస్తవి. ఇక ఇందులో ఏ వాటరు పోయనవసరం లేదు. ఈ వాటర్తోనే చికెన్ కుక్ అయిపోద్ది. చూడండి, స్మెల్ అప్పుడే వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఉడికే వరకు మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా కుక్ అవుతుంది. చూడండి, ఉడికేది తెలుస్తుంది చికెన్. ఇప్పుడు ఇందులో పచ్చి ధనియాల పొడి కొద్దిగా వేసుకొని, ఇది వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది బాగుంటుంది. ఇందులోనే కొంచెం కుడక పొడి, ఇది కూడా టేస్ట్ బాగుంటుంది, గ్రేవీ కూడా బాగుంటుందండి ఇవి వేయడం వల్ల. కలిపి చూడండి, ఉడికే తెలుస్తుంది. వాటర్ మొత్తం ఇందులోనే ఊరుతవి. ఏ వాటర్ పోసుకోని అవసరం లేదు. ఇలా దాదాపు చికెన్
ఉడకడానికి వచ్చేసింది, ఉడకడం అయిపోతుంది. ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తం ఇట్లా వస్తుంది. చికెన్ అనేది రెడీ కావడానికి వస్తుంది. ఇలా ఆయిల్ అనేది పైనకి తేలుతుంది. మనకు చికెన్ రెడీ అవుతున్నట్టు చూడండి. ఏ కర్రీ అయినా కూడా తెలుస్తుందండి, పైన అనేది ఆయిల్ అనేది ఇట్లా పేరినట్టు అవుతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే సరే. చూడండి, చికెన్ అనేది కుక్ అయింది. మీకు చూపిస్తా ఉడికిందా లేదా అని. ఇలా ఉడికింది చూడండి. లేదు మాకు ఇంకా గ్రేవీ కావాలనంటే వాటర్ కూడా వేసుకొని పెట్టుకోవచ్చండి. ఇప్పుడు దించే ముందు వేయించిన ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర, కొంచెం అదే ఫ్లేవర్ కోసం గోంగూర వేసానండి. కలిపి ఒకసారి ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టుకుంటే వేయించిన ధనియా పౌడర్ ఫ్లేవర్ కూడా చికెన్కి బాగా పడుతుందండి. గోంగూర చికెన్ రెడీ. గోంగూర చికెన్ రెడీ. చూడండి, ఈ గోంగూర చికెన్ ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. గోంగూర చికెన్ వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి అయినా బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది. ఇలా సర్వ్ చేసుకుంటే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కనిపించడమే కాదండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి గోంగూర చికెన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ ఇంట్రెస్టింగ్ ట్రెండింగ్ వీడియోస్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.